అందరికీ నమస్కారం అండి. అశోర్జం మాతృహృదయ స్వచ్ఛంద సేవా సంస్థ సుమారుగా 40 సంవత్సరాల క్రితం ప్రారంభించి దీని ద్వారా ఎంతోమంది క్రీడాకారులను తయారు చేయటం, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొనే విధంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కడైనా సరే మన దగ్గర శిక్షణ పొందిన వారు వ్యాయామంలో ముందు వెళుతూ విజయాలు సాధిస్తూ అనేక రంగాల్లో ఉద్యోగాలు సంపాదించారు. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు అదే సేవాభావంతో ముందుకు వెళ్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అత్యవసర పరిస్థితులు ఎవరికైతే రక్తం కావాలని అడిగినప్పుడు మన జిమ్లో వ్యాయామం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి నేను ఇస్తానని ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరూ అభినందిస్తున్నా. ఈ మధ్య కాలంలో మనకి బ్లడ్ ఇచ్చిన వాళ్ళలో నిఖిల్ ఇవాళ బ్లడ్ ఇచ్చే అత్యవసర సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మహిళ బ్లడ్ అడిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు ఎవరు లేరు అని బాధపడుతూ 2 రోజులు ఫోన్ చేస్తున్నప్పటికీ నిన్న మొన్న పండుగ సమయంలో కాకపోయినా ఎమ్మటే స్పందించి రక్తదానం చేసినటువంటి అఖిల్ని మనం జిమ్ తరఫున అందరూ కూడా అభినందిద్దాం. అంతేకాకుండా గత నెలలో మన సుజిత్ అన్న ఇతను కూడా మనం అడిగినప్పుడు ప్రకటించారు. అట్లా స్టూడెంట్స్ అందరూ కూడా మనం ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని కాపాడడం వల్ల ఒకరు అవుతాము. రెండవది మనం అందరూ వ్యాయామం చేసుకోవడం కాబట్టి మంచి ఆరోగ్యంగా ఉంటాము, 10 మందికి ఆరోగ్యాన్ని పంచుతాం, మంచి చేస్తాం. ఇటువంటి కార్యక్రమంలో మన వంతు భాగంగా మనం రక్తాన్ని ఇవ్వడానికి ముందుకు రాలేకపోయినా మీ ఫ్రెండ్స్ ద్వారా మీ యొక్క సంబంధించిన శ్రేయోగుల ద్వారా ఈ సమాచారం అందించి మన విలువైన కుటుంబాలను కాపాడుతున్నాం. మన సేవాభావంతో ముందుకు వెళ్దాం. అందరూ వ్యాయామం చేసి మంచి లక్షణాలతో మంచి ఆరోగ్యాలతో మంచి విధానంగా ముందుకెళ్ళి సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకున్నామని మీ అందరూ సహాయ సహకారం అందిస్తున్నందుకు నేను అడిగినప్పుడు బ్లడ్ ఇచ్చి ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని అభినందిస్తూ థ్యాంక్ యూ.